వెల్కమ్ టు ట్రావెల్ విత్ కేఆర్. నేను మీ చెన్నూరు కృష్ణారావు. ఈరోజు మనం భువనేశ్వర్లోని అతిపెద్ద శివాలయాన్ని, పవిత్రమైన శివాలయాన్ని చూసేద్దాం. అదే లింగరాజ్ దేవాలయం. ఈ ఆలయం హరిహరుడికి అంకితం చేయబడింది. అంటే ఇది హరి, విష్ణువు మరియు హర శివుడులకు అంకితం చేయబడింది. 11వ శతాబ్దంలో నిర్మించబడిన ఈ ప్రార్థనా స్థలంలో స్వయంభూగా వ్యక్తమైన శివలింగం ఉంది. ఇది 8 అడుగుల వ్యాసం మరియు 8 అంగుళాల పొడవు ఉంటుందని నమ్ముతారు. ఇది ఒక అద్భుతమైన నిర్మాణం. లింగరాజు ఆలయం నగరంలోని అతి రద్దీగా ఉండే పర్యాటక ఆకర్షణ. అయితే దీన్ని హిందువులకు మాత్రమే సందర్శించగలరు. మిగతా వారు చూడటానికి ఒక ఎత్తైన ప్రదేశంలా నిర్మించబడింది. అక్కడి నుంచి చూడవచ్చు. అంటే వారికి లోపలికి ప్రవేశం లేదు. అంటే ఇది కాంప్లెక్స్ వెలుపల ఉంటుంది. గుడి లోపల కాకుండా కాంప్లెక్స్ వెలుపల ఒక ఎత్తైన స్టేజ్ లాగా ఉంటుంది. అక్కడి నుంచి చూడవచ్చు. నేను కొన్ని ఫోటోలు కూడా అక్కడి నుంచే తీసుకున్నాను. కళింగ నిర్మాణ శైలిలో నిర్మించబడింది ఈ ఆలయం. ఈ ఆలయ గోడలపై చక్కగా చెక్కడిన శిల్పాలు ఎంతో అద్భుతంగా ఉంటాయి. చాలా అతిపెద్ద విస్తీర్ణంలో విస్తరించిన ఈ ఆలయ సముదాయంలో 150 దాకా చిన్న చిన్న ఆలయాలు మనకు కనపడుతూ ఉంటాయి. ప్రధాన గర్భగుడి గోపురం ఎత్తు చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఇది చాలా దూరం నుంచి కూడా మనకు కనబడుతూ ఉంటుంది. చారిత్రక కథనాల ప్రకారం ఈ ఆలయం 11వ శతాబ్దంలో సోమవంశీ రాజు జగతీకేసరి నిర్మించాడు. అయితే ఈ ఆలయంలోని స్వయంభూలి శివలింగాన్ని 7వ శతాబ్దంలో కూడా పూజించారని ఒక నమ్మకం ఉంది. పౌరాణిక అధ్యయనాల ప్రకారం ఈ ఆలయం బ్రహ్మపురాణంలో ఉంది. అంటే ఈ పేరు బ్రహ్మపురాణంలో ఉంది. అంటే ఇది బ్రహ్మకు అంకితం చేయబడిన పురాతన హిందూ గ్రంథంలో చెప్పబడింది. ఈ మందిరం యొక్క ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇది హిందూ మతంలోని 2 ప్రధాన విభాగాలు, శైవ మతం మరియు వైష్ణవ మతం కలయికను సూచిస్తుంది. అంటే అక్కడ చిత్ర నిర్మాణాలు కానీ అన్నీ కూడా మనకు అలా అనిపిస్తూ ఉంటాయి. ప్రతి సంవత్సరం ఇక్కడ మహాశివరాత్రి, అశోకాష్టమి మరియు చందన యాత్ర వంటి పండుగలను ఆలయంలో అద్భుతంగా జరుపుకుంటారు. వీటిలో మనకు తెలుసు కదా, శివాలయం అంటేనే శివరాత్రి చాలా అద్భుతంగా జరుగుతుంది. చందన యాత్ర అనేది 21 రోజుల పండుగ. ఇది అక్షయ తృతీయ రోజున ప్రారంభమవుతుంది. ఈ పండుగ సమయంలో దేవతలను, అంటే విగ్రహాలను బిందు సరోవరికి తీసుకెళ్తారు. చాప అని పిలువబడే అందంగా అలంకరించబడిన ఒక పడవల్లో, అంటే తెప్పోత్సవం నిర్వహిస్తారు. అలాగే లింగరాజుకి ప్రతి సంవత్సరం కూడా రథోత్సవం, అశోకాష్టమి అని పిలుస్తారు. ఇది మన హిందూ క్యాలెండర్ ప్రకారం చైత్ర మాసంలో 8వ రోజు, అంటే మార్చి నెలలో రావచ్చు. ఈ పండుగలో లింగరాజు అలంకరణ చూడతగ్గది. ఈ ఆలయం సందర్శించిన తర్వాత తప్పక చూడవలసిన మతపరమైన ప్రదేశాల్లో ప్రసిద్ధమైనవి ముక్తేశ్వరాలయం, రాజారాణి ఆలయం, అనంత వాసుదేవ ఆలయం, బ్రహ్మేశ్వర ఆలయం మరియు పరశురామ ఆలయేశ్వర్యాలు కూడా భువనేశ్వర్లో ఉన్నాయి. ఈ ప్రతిదీ కూడా హిందూ మతానికి ఎంతో పవిత్రమైనది, మంత్రముగ్ధన చేసే నిర్మాణ శైలి ఉంటుంది. తప్పకుండా చూడండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.